అదే విధముగా మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మనము శుక్రవారము సాయంకాల సమయమందు లేదా ఆదివార సాయంకాల సమయమందు రాజుల గురించిన అధ్యాయాలను మనమైతే చేస్తూ ఉన్నాం. రాజుల గురించిన అధ్యాయాలలో మనం పరిశీలన చేసినట్లయితే అతల్య దగ్గర దాకా వచ్చి మనమైతే ఆగి ఉన్నాం. అంతేనా? అతల్య తన యొక్క జీవితంలో రాజ్యము కొరకు ఎంతో దుర్మార్గంగా, ఎంతో అన్యాయంగా, ఎంతో చెడ్డదానిగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతల్య మాత్రమే కాదు కానీ తన భర్త కూడా రాజ్యము కొరకు తన సొంత అన్నదమ్ముల్ని చంపివేసిన పరిస్థితి. ఈరోజు నిజంగానే ఆస్తిపాస్తుల కోసము లేదా మరి ఏ ఇతరమైన ఆదాయాల కోసము తనామనా లేకుండా ప్రవర్తించే సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. ఈరోజు యెరోబాము అతల్య చరిత్రలను మనం పరిశీలన చేసినట్లయితే దుర్మార్గులు వారికి నచ్చిన దానిని సంపాదించుకోవడానికి ఏది చేయడానికి కూడా ఏమవరంటే వెనకాడని వారుగా దుర్మార్గపు ఆలోచనలను, దుష్కార్యములను చేసేవారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి దానికి ఉదాహరణ ఎవరంటే యెరోబాము తన అన్నదమ్ములను చంపేశాడు. అతల్య తన మనవ సంతానాన్ని మాత్రం మొత్తాన్ని కూడా చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, అతల్య చేసిన పాపాన్ని బట్టి జనులందరూ కూడా అతల్యాని ఏం చేస్తారంటే జనాలే చంపేస్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా ఒక్కోసారి వాళ్ళ కడుపు కొట్టో, వాళ్ళకు అన్యాయం చేసో మనమేదో బాగుపడిపోదో అని అనుకుంటూ ఉంటాం. నిజంగా ఒకరు కడుపు కొట్టి, ఒకరిని బాధించి, ఒకరి దగ్గర అన్యాయంగా సంపాదించిన ఆ స్థితిగతులు ఎప్పుడూ కూడా మనకేం చేయవంటే మనకి నిలబడవు. కాబట్టి అతల్య చరిత్రలో నుంచి, యెహోరాము చరిత్రలో నుంచి ఇటువంటి విషయాలను మనమైతే నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు అతల్య తర్వాత ఎవరు రాజు అయ్యారంటే అతల్య అందరినీ చంపేయడానికి సిద్ధపడింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న బేబీని పక్కకి తప్పించాడు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా దుష్టులు పెరుగుతున్నప్పుడు నీతిమంతులను పక్కకి చేస్తూ ఉంటాడు. ఫరో కాలంలో చిన్నపిల్లలందరినీ చంపేస్తూ ఉంటాడు ఫరో. అక్కడ మోషే అనే ఒక చిన్న బేబీ పక్కకి దేవుడే తప్పించాడు. ఈ హేరోదు కాలంలో మగ సంతానం మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటే దేవుడే ఆ యేసుక్రీస్తు చిన్న బేబీని ఏం చేస్తాడంటే పక్కకి తప్పిస్తూ ఉంటాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దుర్మార్గము విస్తరించినా కూడా దేవుడు ఒకవేళ కాపాడాలి అనుకుంటే ఖచ్చితంగా మన యందు ఉంటే మనల్ని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట కాపాడేవాడిగా ఉంటాడు. ఈ యోవాషును అక్కడ ఏం చేశారంటే యెహోయాదా అనే ఒక ప్రధాన యాజకుడు తన భార్య వారి ఇరువురు కూడా ఈ బేబీని ఏం చేశారంటే అతల్య చంపకుండా ఈ బేబీని తీసుకొచ్చి దాశారు. ఈ బేబీని తీసుకొచ్చి దాచిన తర్వాత ఈ బేబీ ఏమయ్యాడంటే పెద్దవాడయ్యాడు. ఈ బేబీ పెద్దవాడైన తరువాత ఈ బేబీని కాపాడిన తరువాత ఇప్పుడు యెహోయాదా ఏం చేశాడంటే జనాలందరినీ పోగేశాడు, యాజకులందరినీ పోగేశాడు, పెద్దలందరినీ పోగేశాడు, అధికారులందరినీ పోగేసి అయ్యల్లారా అతల్య మంచిది కాదు. అతల్య రాజు ఎలా అయిందంటే తన మనవ సంతానాన్ని తానే చంపేసింది. ఎందుకంటే ఎవరైనా ఉంటే రాజు అయిపోతారని
మనవ సంతానంలో ఉన్న మగపిల్లలందరినీ కూడా అతల్యనే చంపేసేసింది. అలా అతల్య చంపేసి ఇక్కడ రాజయ్యింది అని ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించి, నేను నా భార్య ఒక బేబీని దాచాం. ఆ బేబీ ఎవరంటే అహజ్యా యొక్క కుమారుడు లేదా అతల్య యొక్క మనవడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అతల్యాని రాజుగా తీసివేసి ఈ బేబీని మనం ఏం చేద్దామంటే రాజుగా ప్రకటిద్దాము అని అనుకున్నారు. కాబట్టి యెహోయాదా ఎంత కష్టపడ్డాడంటే ఆ బేబీని దాసే దగ్గర, ఆ బేబీని పెంచే దగ్గర, ఆ బేబీకి తిరిగి మరలా రాజ్యాన్ని అప్పగించే దగ్గర చాలా ఆయన ప్రయాసపడ్డాడు. అంటే మనము కూడా మన జీవితంలో ఎలా ఉండాలి అంటే, మన జీవితంలో మనము కూడా యెహోయాదా తన భార్య ఇరువురు కలిసి దేవుని సంకల్పాన్ని నిలబెట్టడం కోసము చాలా కష్టపడ్డారు. దేవుని చిత్తాన్ని నిలబెట్టడం కొరకు చాలా వాళ్ళు కష్టపడ్డారు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుదాం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనము, యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగిలించి, అంటే అతల్య ఏం చేస్తుందంటే అందరినీ చంపేస్తుంది, ఎక్కడ రాజులు అయిపోతారా అని. అయితే దానిలో అమజ్యా కుమారుడైన యోవాషును వాళ్ళు ఏం చేశారంటే దొంగిలించారు, అంటే దాశారు. ఎందుకు దొంగిలించారు అంటే, ఒకవేళ దొంగిలించకపోతే ఈ బేబీ ప్రాణాన్ని కూడా అతల్య పొట్టను పెట్టుకుంటుంది, చంపేస్తుంది అని. ఆ దొంగిలించాలన్న మనసు ఎందుకు వాళ్ళకు వచ్చింది? ఎందుకు ఆ మనసు వచ్చింది అంటే, దేవుడు కలిగిస్తేనే ఆ మనసు వచ్చింది. మనము నీతి కోసము నిలవబడము, నీతిని జరిగించడము అది మన జ్ఞానమో మన మంచితనమో కాదు, అది దేవుడు ఇస్తేనే మనకి వస్తుంది. అయితే యెహోయాదా తన భార్య ఇరువురు కూడా ఏం చేశారంటే ఆ బేబీని దాశారు. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, యెహోయాదా అను యాజకుని భార్యనైన యెహోషాబాతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. అంటే కళ్ళ ముందు ఉన్న అందరినీ చంపగలిగింది, కానీ కళ్ళకి కనిపించిన దానిని ఆమె ఏం చేయలేకపోయిందంట, చంపలేకపోయింది. అంటే దేవుడు ఒకవేళ మనకి సహాయము చేస్తే దుష్టుల కళ్ళలోంచి కూడా మనల్ని తప్పిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22:11 నేను చదువుతున్నాను. అయితే ఈరోజు నిజంగా ఒక్కోసారి కొంతమంది సహోదరులు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏంటంటే చెడు దృష్టి మాకు పడకుండా అని అంటూ ఉంటారు. నిజంగానే దేవుడి సహాయము మన మీద ఉంటే ఎటువంటి చెడు దృష్టి మన మీద పడకుండా దేవుడే సహాయము మనకి చేయగలడు. దాని కొరకు మనము ఎటువంటి మిరపకాయలు, ఎటువంటి నిమ్మకాయలు, కొబ్బరికాయలు కట్టుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. అంటే దేవుడు కృప ఉంటే చెడు దృష్టికి మనము దూరంగా ఉండినట్టే. అయితే ఈ చెడు దృష్టి నుంచి ఈ బేబీని కాపాడి ఆ చెడు వాతావరణం నుంచి బేబీని తీసుకువెళ్ళి మంచి వాతావరణంలో ఆ బేబీని ఈ యెహోయాదా పెంచాడు. ఆ బేబీ పేరు ఏమిటి అంటే యోవాషు. ఏంటండి యోవాషు అంటేనే అర్థం ఏమిటి అంటే యెహోవా బలపరిచెను. ఏంటండి యెహోవా బలపరిచెను. నిజంగానే ఈ బేబీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోవాలి. దేవుడు బలపరచబట్టే ఆయన ఒక సేఫ్ జోన్లో ఉన్నాడు. చక్కగా ఒక ప్రధాన యాజకుడి దగ్గర పెరగగలిగాడు.
ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రవక్తల దగ్గర, యాజకుల దగ్గర పెరిగిన బిడ్డలు చాలా గొప్పవాళ్ళు అయ్యారు. మీరు చూడండి, సమూయేలును చూస్తున్నప్పుడు ఏలి అనే ఒక ప్రవక్త దగ్గర పెరిగాడు. ఆయన ఎలాంటి వాడయ్యాడంటే ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏలి కుమారులు గొప్పోళ్ళు కాల. ఎవరు గొప్పోళ్ళు అయ్యారంటే సమూయేలు గొప్పోడయ్యాడు. దానికి గల కారణం ఏమిటి అంటే ఏలి కుమారులకి ఏలి మాట మీద గౌరవం లేకపోవచ్చు, ఏలి కుమారులకి ఏలి మీద లెక్కలేనితనం ఉండవచ్చు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో మంచి వాతావరణంలో మనము పెరగాలని, మన బిడ్డలు పెరగాలని మనము అనుదినము కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన కుటుంబము మంచి వాతావరణంలో పెరుగుతుందో అప్పుడు వాళ్ళకి ఆశీర్వాదాలు నిండుగా లేదా మెండుగా ఉండడానికి సాధ్యపడేది. ఒకవేళ మనము మంచి వాళ్ళమైనప్పటికీ కూడా చెడు వాతావరణంలో ఉన్నామనుకోండి, ఏమవుతామంటే లోతు కథ చరిత్ర మనకి గుర్తుంది కదా. మంచివాడే కానీ ఎలాంటి వాతావరణంలో ఉన్నాడు? చెడు వాతావరణంలో ఉన్నాడు. చెడు ప్రభావం తన మీద బాగా పడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు యోవాషు మీద చెడు వాతావరణం ఉంది, చెడు ప్రభావం ఉంది, కానీ దేవుడే చెడు వాతావరణం నుంచి తీసేశాడు, చెడు ప్రభావం నుంచి కూడా తీసివేసేసాడు. ఎప్పటిదాకా మనం ఎవరి గురించి చూసామంటే యోవాషు గురించి చూసాం. అయితే ఈ యోధా రాజ్యము పరిస్థితి ఎలా ఉన్నది అంటే, యోధా రాజ్యంలో యెహోషాపాతు తర్వాత వచ్చిన యెహోరామే కానీ, అహజ్యానే కానీ, అతల్యానే కానీ వీళ్ళ ముగ్గురు కూడా దుర్మార్గులు. వీళ్ళు దుర్మార్గులు కాబట్టి ఆ రాజ్యమును కూడా ఏం చేశారంట? పాడు చేసేసారు. రాజ్యము పాడైపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 15 సంవత్సరాలు అయింది. ఎలా మనం చెప్పగలమంటే యెహోరాము 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అహజ్యా 1 సంవత్సరము పరిపాలన చేసింది, అతల్య 6 సంవత్సరములు పరిపాలన. వీళ్ళ పరిపాలనలో వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు ఇశ్రాయేలులను అనుసరించిన వారు. కాబట్టి వీళ్ళ రాజ్యము కూడా ఏమైపోయిందంటే ఎక్కువ శాతము పాడైపోయింది. ఈరోజు మనము కూడా మన కుటుంబాలను దేనిని చూసి నేర్చుకుంటున్నామంటే యోధా రాజ్యము ఇశ్రాయేలు రాజ్యమును చూచి పాపాన్ని నేర్చుకున్నట్లుగా మనము కూడా లోకమును చూచి పాపాన్ని నేర్చుకుంటున్నాం. లోకాన్ని చూసి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాం. లోకాన్ని తీరులోనే బైబిల్లో ఒక మాట ఉంది, లోకులందరూ పోవలసిన మార్గంలో పోతున్నాను అంటాడు. ఎవరంటారు? దావీదు. అది మరణం గురించి. ఈరోజు చాలామంది జనులు కూడా ఎలా పోతున్నారంటే లోకులందరూ వెళ్ళే అక్రమంలోనే, లోకులు అందరూ వెళ్ళే పాపములోనే, లోకులు అందరూ వెళ్ళే చెడు ప్రవర్తనలోనే వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నారంటే ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. ఎవరైతే లోకాన్ని చూసి తన కుటుంబాన్ని నియంత్రిస్తూ ఉంటారో, లోకాన్ని చూసి తన జీవితాన్ని నడిపించుకుంటారో వాళ్ళు ఎప్పటికైనా కూడా వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి. కాబట్టి ఇప్పుడు యోధా రాజ్యము పరిస్థితి ఎలా ఉందంటే పాడైపోయింది. పాడైపోవడం అంటే ఏమిటి అంటే ప్రజలు దైవభక్తి లేదు, అక్కడ ప్రాంతంలో దేవునికి ఆరాధించేవారు లేరు. అక్కడ ఎవరు ఉన్నారంటే విగ్రహారాధికులు ఎక్కువగా ఉన్నారు. అయితే రాజు ఏమో చిన్నబాబు, రాజ్యమేమో విగ్రహాలతో నిండిపోయింది. ఇప్పుడు రాజు ఎవరంటే యోవాషు. చూద్దాం యోవాషు గురించిన అధ్యాయాన్ని చదువుకుంటూ కొంచెం ముందుకు వెళదాం. 22వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయాన్ని నేను చదువుతూ ముందుకు వెళ్తాను. ఎవరైనా పురుషులు చదవండి.
ఇతడు రాజుగా ఉన్నప్పుడు, ఇతడు పరిపాలన చేసినప్పుడు, ఇతను పరిపాలన రాజుగా అయినప్పుడు అతని వయసు ఎంత అంటండి? 7 సంవత్సరాలు. మరి 7 సంవత్సరాలు కలిగిన వాడికి వాడి యొక్క శరీరానికి కావాల్సిన పనులే అతను ఏం చేయలేడు, చేసుకోలేడు. మరి అలాంటి వాడు ఎలా రాజు అయ్యాడు అంటే, యోవాషు అనే పేరులోనేముంది? యెహోవా బలపరిచెను. ఇతడు 7 సంవత్సరాలకి ఎలా రాజు అయ్యాడంటే, దేవుడే అతనిని బలపరిచాడు. బలపరచడమే కాదు, అతనికి తోడుగా దేవుడు ఎవరిని ఇచ్చాడంటే, యెహోయాదా అనే యాజకుడు తన భార్యను. ఇప్పుడు వీళ్ళతో ఎవరు కలుసుకున్నారు అనేది మనం చూసినట్లయితే 22వ వచనాన్ని మనం చదువుదాం. 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎవరెవరు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. 22వ అధ్యాయములో మనం అక్కడ పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న అధిపతులను, అధికారులను అందరూ కలిసి ఎవరిని రాజుగా చేశారంటే, యోవాషును రాజుగా అయితే చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, గతంలో యెహోయాదా మాత్రమే సహకారంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరు సహకారంగా ఉన్నారంటే, యెహోయాదా సహకారంగా ఉన్నారు. జనాలందరూ కూడా వాళ్ళు ఏంటంటే సహకారంగా ఉన్నాడు. 23వ అధ్యాయంలో వాళ్ళందరూ కలిసి వారిని రాజుగా పట్టాభిషేకం చేసిన సంగతి చూడండి. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి లేవీయులను, యోధా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. ఏం చేశారు వీళ్ళు అంటే, వీళ్ళ అందరూ కలిసి ఇప్పుడు అతల్య మాకు రాజుగా వద్దు, మాకు ఇప్పుడు రాజు ఎవరు కావాలంటే యోవాషే రాజు కావాలని ఈ జనాలందరూ కూడా పట్టుపట్టారు. అయితే ఇలా పట్టుపట్టిన తర్వాత అతల్యాను చంపడం జరిగింది. ఇప్పుడు 24వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడు. యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెత్షెబా కాపురస్తులైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అంటే యెహోయాదా బ్రతికినంత కాలము కూడా యోవాషు ఎలా నడుచుకున్నాడంటే యథార్థముగానే నడుచుకున్నాడు. ఎందుకు అంటే యెహోయాదా అంటే ఒకవేళ భయం అవ్వచ్చు, యెహోయాదా అంటే ప్రేమ అవ్వచ్చు, కానీ యెహోయాదా ఉన్నంత కాలము కూడా యోవాషు చాలా చక్కగానే నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 15వ వచనం, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అంటే ఇప్పుడు యెహోయాదా ఏమైపోయాడంట? ఏ వ్యక్తి అయితే యోవాషును తీసుకొచ్చాడో, ఏ వ్యక్తి అయితే తీసుకొచ్చి పెంచాడో, ఏ వ్యక్తి అయితే తీసుకొచ్చి పెంచి రాజుగా చేశాడో, ఏ వ్యక్తి అయితే దేవుని బాటలో నడిపాడో ఆ ప్రధాన యాజకుడు ఇప్పుడు లేడు. ఈ ప్రధాన యాజకుడు బ్రతికిన గురించి కింద వచనం చెప్తూ ఉన్నాడు. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. సహజంగా ప్రధాన యాజకుని రాజుల దగ్గర పాతిపెట్టరు, కానీ ఇతనిని ఎందుకు రాజుల దగ్గర పాతిపెట్టారంటే, యోధా రాజ్యము నాశనమైన సమయంలో ఒక ఛాలెంజ్ లేదా ఒక రిస్క్, ఒక కష్టాన్ని ఎవరు పడ్డారంటే యెహోయాదా పడ్డాడు. అయితే ఈ యెహోయాదా ఇక్కడ చాలా అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏమిటంటే, ఇతడు దేవుడి దృష్టికి మంచివాడిగానే ఉన్నాడు. తర్వాత ఇంకెవరి దృష్టికంట?
తన ఇంటి వారి దృష్టికి, ప్రజల దృష్టికి కాదు అక్కడ. చూడండి మరలా, దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నాం కదా మనము దేవుని మనసును లేదా దేవుని చేత లేదా దేవుని దృష్టిలో మంచివాడిగానే ప్రవర్తిస్తూ ఉన్నామా? చాలామంది కూడా సమాజంలో మంచిగా ఉంటారు, సంఘంలో మంచిగా ఉంటారు, కానీ కుటుంబాలతో మంచిగా ఉండరు. కొంతమంది ఏమో కుటుంబాలతో మంచిగా ఉంటారు, సమాజములతో మంచిగా ఉండరు. మంచితనము అనేది అన్ని చోట్ల ఉంచగలిగినప్పుడే నువ్వు మంచివాడివి. సమాజంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, సంఘంలో ఒకలాగా, ఒక రకంగా ఓసరవల్లి అంటూ ఉంటారు కదా, అలాగా నువ్వు ఒక్కొక్కల దగ్గర ఒక్కొక్క ప్రవర్తనను నువ్వు కలిగి ఉన్నవాడు అంటే నువ్వు మంచివాడివి కాదు. ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా చాలామంది ఊరందరితో బాగా మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళతో బాగా మాట్లాడరు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళతో బాగా మాట్లాడతారు, ఊరోళ్ళతో సరిగా మాట్లాడరు. అంతా బాగుంటుంది, కొంతమంది దేవునితో దగ్గరగా ఉండరు. ఏదో ఒక లోపం. కానీ యెహోయాదా చేసిన పని ఏమిటి అంటే, రాజ్యము కొరకు కష్టపడ్డాడు, దేవుని కొరకు కష్టపడ్డాడు, కుటుంబము కొరకు కష్టపడ్డాడు. తన ఉన్న వృత్తిలో కూడా ఆ వృత్తికి ఏం చేశాడంట? న్యాయం చేశాడు. అయితే ప్రియ సహోదరులారా, యెహోయాదా జీవితం ఇక్కడితో అయితే ముగింపబడింది. అయితే ఇప్పుడు యోవాషుకి ఎంతమంది భార్యలు అంటే ఇద్దరు భార్యలు, కొంత సంతానము కూడా అతనికి కలిగి ఉన్నది. అయితే ఇప్పుడు యోవాషు మనసులో తనకి ఏమి ప్రేరేపించింది అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు 4వ వచనం, అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక. అంటే ఇక్కడ యోవాషు రాజ్యము పాడైపోయి ఎంతకాలం అయిపోయింది? 15 సంవత్సరాలు. రాజ్యంలో ఇప్పుడు ఏమి ఏలుతుంది అంటే విగ్రహారాధన ఏలుతుంది. కాబట్టి ఈ విగ్రహారాధనను తీసివేసి ఆ మందిరాన్ని మర్మతులు అంటూ ఉంటారు కదా, బాగు చేయడం అంటూ ఉంటారు కదా, బాగు చేయాలన్న మనసు ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే యోవాషుకి వచ్చింది. అయితే ప్రియ సహోదరులారా, ఈ యోవాషు దగ్గర ఇక్కడ నిలవబడి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అతని కంటిలో దేవుని మందిరము పడింది. దేవుని మందిరం ఇప్పుడు సరిగా లేదు, దేవునిని మనం సరిగా ఆరాధించడం లేదు, లేవీలు యాజకులు పని కూడా చేయడం లేదు. లేవీలు యాజకులు పని చేయకపోతే, దేవునిని ఆరాధించకపోతే రాజ్యము ఎప్పుడు సంతోషంగా ఉండదు. అందుకే ఏ మతమైనా ఏ జనమైనా కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు బెడ్రూమ్ ఎలాగో, వంటగది ఎలాగో, బాత్రూమ్ ఎలాగో దేవునికి కూడా ఏం కడుతూ ఉంటారంటే ఒక పూజా గది కడుతూ ఉంటారు. అంటే గది కడుతూ ఉంటారు, కానీ పూజ చేస్తారో లేదో, లేదా బైబిల్ చదువుతారో లేదో మనకైతే తెలియదు. కానీ ప్రియ సహోదరులారా, ఒక ఊరు బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలి అన్నా అక్కడ పాడైపోయిన మనుషులను ఏం చేయాలంటే బాగు చేయాలి. యోవాషు ఇప్పుడు బాగు చేస్తుంది ఏమిటి అంటే ఆలయం. కానీ ఎవరు బాగుపడతారో తెలుసా? ఆలయం బాగుంటే ప్రజలు కూడా బాగుపడతారు. ఎందుకంటే దేవుని ఆలయం బాగుందనుకోండి, మీరు గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఇసుక కొరత ఉండేది. ఇసుక కొరత రావడం వల్ల 32 రకాల పనులు ఆగిపోయాయి అన్నారు. అంటే రాడ్ బెండింగు, వెల్డింగు, టాపీ పని, సివిల్ వర్క్, ఇలాగా 32 పనులు. ఒక పని 32 పనులను ఆపేసింది. అంతేనా? ఒక పని బాగా జరిగితే 32 పనులు బాగా జరుగుతాయి. ఇప్పుడు యోవాషు కూడా ఏది బాగుంటే ఊరు బాగుండిద్ది, ఏది బాగుంటే మనం బాగుంటాం అనే ఆలోచన చేయగా ఆయనకి ఏమనిపించిందంటే దేవుని మందిరం బాగుండాలి. ముందు ఏం బాగుండాలంట? దేవుని మందిరం బాగుండాలి. దేవుని మందిరము బాగుంటే ఆటోమేటిక్గా నేను కూడా బాగుంటాను అని ఒకవేళ ఆయనకి ఆలోచన కలిగి ఉండవచ్చు. అంటే ఇప్పటిదాకా దేవుని మందిరాన్ని ఎవరు పాడు చేశారు? వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నమ్మ, అంతేనా? వీళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని ఏం చేసుకుంటూ వచ్చారు? పాడు చేసుకుంటూ వచ్చారు.
ఈ పాడైన దానిని ఇప్పుడు బాగు చేయాలి అనే అక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక పదాన్ని వాడాడు అక్కడ, మీరు చూసారా? తాత్పర్యము కలిగిన. ఆయనకి ఏం కలిగిందంటండి? తాత్పర్యము కలిగిన. ఈ తాత్పర్యము కలిగిన తర్వాత ఒక్కడితో అయిపోయిద్దా దేవాలయం కట్టాలంటే? కాబట్టి ఇతను ఏం చేశాడంటే, కింద మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కట్టాలి అనే ఆలోచన వచ్చింది. కట్టాలి అనే ఆలోచన వచ్చేస్తే కట్టడానికి డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలి అంటే ఆ డబ్బులు మళ్ళీ ఎవరు ఇవ్వాల్సిందే? ప్రజలు ఇవ్వాల్సిందే. బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారము కట్టడానికి, అక్కడ ఉన్న పనులు జరిగించడానికి డబ్బులు ఎవరు ఇచ్చారంటే ప్రజలు ఇచ్చారు. తర్వాత యెరూషలేము దేవాలయం కట్టడానికి దావీదుకు డబ్బులు ఎవరు ఇచ్చారంటే ప్రజలే ఇచ్చారు. అదే విధముగా హగ్గై కాలంలో దేవాలయము కట్టడానికి డబ్బులు ఎవరు తెచ్చారంటే వాళ్ళే తెచ్చారు. అయితే ఇప్పటిదాకా ఈ యోవాషు జీవితాన్ని చూస్తే ఇది మంచి ప్రారంభంగా ఉందా, చెడు ప్రారంభంగా ఉందా? మంచి ప్రారంభమే. ఓకే. చాలామంది జీవితాలలో చాలా మంచిగా ప్రారంభమవుతాయి, చివరికి వచ్చినప్పుడు చాలా మంచిగానే ముగింపబడతాయి. కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే మంచిగా ప్రారంభమవుతాయి, చివరికి వెళ్ళినప్పుడు ఏమైపోతాయి అంటే దారుణమైన ముగింపు ఉంటుంది. అయితే ఇతని ముగింపు ఎలా ఉన్నదో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా యెహోయాదా ఏం చేశాడంటే ఒక గురువుగా, ఒక టీచర్గా, ఒక తండ్రిగా, ఒక యాజకుడుగా ప్రతి విషయంలో యోవాషు విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు. అయితే ఇప్పుడు యోవాషుకి ఏం ఆలోచన వచ్చిందంటే మందిరాన్ని సరిచేయాలనుకున్నాడు కదా. మందిరాన్ని సరిచేయాలని యోవాషు అనుకుంటే యెహోయాదా సహకరించి ఉండడా? మరలా నా ప్రశ్న అడుగుతున్నా, బాగా ఆలోచన చేసి చెప్పండి. యెహోయాదా ఎవరిని పెంచాడు? యోవాషుని పెంచాడు. ఇప్పుడు యోవాషుకి ఏం ఆలోచన వచ్చిందంటే మందిరాన్ని బాగు చేయాలని వచ్చింది. ఒక మంచి విషయం వచ్చింది. ఆ మంచి విషయాన్ని తన తండ్రితో సమానుడు, ప్రధాన యాజకుడు, ఇతన్ని ప్రోత్సహించుంటాడా, బలహీనపరుచుంటాడా? అయితే ఎలాంటి ప్రోత్సాహం అంటే ఇతని మాటకి ఎదురెళ్ళి ప్రోత్సహించుంటాడా, ఇతని మాటలతో సమ్మతించి ప్రోత్సహించుంటాడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చుంటాడు? ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అన్నాం అనుకోండి, ఇలా ఎందుకు, ఇలా అవసరమా, అలా కాదులే, అది ఇప్పుడు కాదులే, అది రేపులే, అది ఇంకా కాదులే అని బలహీనపరుస్తూ ఉంటారు. ఇప్పుడు రాజ్యం పరిస్థితి ఎలా ఉన్నది అంటే విగ్రహాలతో నిండిపోయింది. రాజ్యంలో జనాల పరిస్థితి ఏముందంటే ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ దేవాలయంలో లేవీలు లేరు, యాజకులు లేరు. ఈ ప్రధాన యాజకుడు కూడా ఒక రకంగా ఖాళీగానే ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితిలో యోవాషుకు వచ్చిన ఆలోచనని ఆయన ఏం చేశాడంటే సమ్మతించాడు. ఓకే, నువ్వు చేసే పనిలో ఆ యోవాషుకి ఎవరు తోడున్నారంటే యెహోయాదా కూడా తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే అతల్య కుమారులు వచ్చి ఈ దేవాలయాన్ని ఆ దుర్మార్గులు పాడు చేశారు కాబట్టి దీన్ని మళ్ళా మనం ఏం చేద్దామంటే బాగు చేసుకుందాము. అయితే బాగు చేసుకోవాలి అంటే మనకు డబ్బులు కావాలి కదా. డబ్బులను మీరు ఏం చేస్తారు అంటే అక్కడ 7వ వచనం చదవండి. 7వ వచనం పురుషులు చాలు. వీళ్ళు ఏం నిర్ణయం చేసుకున్నారంటే అక్కడ ఉన్న లేవీలకి, యాజకులకి యోవాషు నేను దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాను, ఇది నిర్మించాలి అంటే జనులే డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బులను లేవీలు, యాజకులుగా ఉన్న ఆ ఆలయంలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా మోషే నిర్ణయించిన దానిని బట్టి ఆ కానుకలను తీసుకురండి అని చెప్పారు. అయితే యెహోయాదా ఇక్కడ ఆ పనిలో సహకరించాడని అనుకున్నాం కానీ స్వీకరించాల, ఆ పని ఆయన చేయలా. యోవాషు చూసి వెళ్ళి ఏమంటున్నాడంటే యెహోయాదా నేను నీకు ఒక పని అప్పచెప్పాను కదా. ఏం పని అప్పచెప్పా? ఆలయం కట్టాలి. అది కట్టాలంటే డబ్బులు
కావాలి. ఆ డబ్బులు కావాలంటే మీరు వెళ్ళి మోషే విధించిన పన్నును మీరు ఏం చేయాలా? తావాలా. మీరు వెళ్ళి తెస్తేనేగా డబ్బులు వస్తాయి. మీరు తావట్లేదు ఏంటంటే, అంటే 15 ఏళ్ళ బట్టి ఈ ప్రక్రియ లేదు కదా. మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించాలి అంటే కొంత ఓపిక ఉండాలా. ఓపిక లేకపోతే కొన్ని అవ్వవు. అంటే ఇట్టే ఏమీ రావు. విత్తనాన్ని తిని మామిడికాయ టెంకి తిని మామిడికాయ చెట్టు ఉంటే బాగుండి అని మామిడికాయ టెంకు భూమిలో పాతి వచ్చే సంవత్సరం కల్లా కాయలు రావాలి అంటే రావు. దాని కొరకు ఏం చేయాలంట? ఎదురు చూస్తూ ఉండాలి. అయితే పని ప్రారంభించి ఎదురు చూడాలా. కానీ ఇక్కడ యెహోయాదా ఏం చేయలేదంట? పని ప్రారంభించలా. అప్పుడు యోవాషు వెళ్ళి ఏం చేశాడంటే అడిగాడు, నువ్వెందుకు ఇంకా ఈ పని చేయలేదు అని అనగానే వెంటనే ఇతను ఏం చేశాడంటే ఇంకా ఒక ప్లాన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే 8వ వచనం, కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. ఇంతకు ముందెళ్ళి స్వీకరించమన్నాడు, వీళ్ళు వెళ్ళి ఏం చేయట్లేదు? స్వీకరించట్లేదు కదా. మందిరము దగ్గర ఏం చెప్పాడంటే ఒక పెట్టి చేయించు, ఆ పెట్టిని అక్కడ పెట్టు, దేవాలయం కొరకు వాళ్ళు కానుకలను ఇస్తారన్నారు. జనాలందరూ కానుకలు వేసేవాళ్ళు, అవి నిండిపోయాయి. ఆ నిండిపోయిన ధనాన్ని తీసుకుని వెళ్ళి మరలా పెట్టి అక్కడ పెట్టేవాళ్ళు. మళ్ళా నిండిపోయి మళ్ళా ధనాన్ని తీసుకువెళ్ళి మళ్ళా పెట్టి అక్కడ పెట్టేవాళ్ళు. మళ్ళా నిండిపోయేది, మళ్ళా పెట్టి తీసుకెళ్ళి ధనాన్ని తీసుకుని పెట్టి అక్కడ పెట్టేవాళ్ళు. ఇలా పెట్టగా 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 ఏం జరిగింది అంటే వాళ్ళు దేవాలయమును నిర్మించుకోవడానికి లేదా దానిని పని చేయించుకోవడానికి కావాల్సిన చాలినంత మట్టుకు కానుకలు బాగానే వచ్చేసాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే దేవునికి ఇవ్వవలసిన విధానాన్ని జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇవ్వవలసిన విధానాన్ని మర్చిపోయినప్పటికీ కూడా యోవాషు దానిని జ్ఞాపకం చేసుకుని ఆయన తీసుకుని దేవాలయ నిర్మాణాన్ని ఏం చేశాడంటే ప్రారంభించినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రారంభించి చివరికి దానిని ఎలాగ మార్చాడు అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు 13వ వచనం, ఇలాగ పనివారు పని జరిగించి సంపూర్తి చేశారు. అంటే యోవాషు పర్యవేక్షణ ఎక్కడ దాకా ఉన్నది అంటే ఆలోచన దగ్గర ప్రారంభమయ్యి పని ముగించే వరకు ఏం చేశాడంటే వెనువెంటే ఉన్నారు. ఈరోజు కొన్ని కుటుంబాలలో ఏం చేద్దాము అంటే సలహా ఇస్తారు, కానీ సహకారము ఎవరు. అలా కొన్ని సంఘాలలో ఏం చేద్దామంటే సలహా ఇవ్వడానికి 10 మంది వస్తూ ఉంటారు, సహకరించడానికి రారు. సహకరించే వారిని కూడా మాటల చేత చేతల చేత దూరం చేసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు యోవాషు ఏం చేశాడంటే ఆయన పని ఆలోచన వచ్చింది కదా, ఆలోచన జనాలకి చెప్పాడు, పని కదలనప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే మరలా వెళ్ళి పనిని కదిలించాడు. అంటే యోవాషు చేసిన పని ఏమిటి అంటే ఆలోచన చేశాడు, పని చెప్పాడు, పని దగ్గరుండి చేయించాడు, పనిలో లోపాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే ఈరోజు ఒక పని చేశామంటే ఏదో గుడ్డొచ్చి చేతిలో పడినట్లు చేయకూడదు. మనం చేసే పని నష్టము రాకుండా, మనము చేసే పని మనము దేనిని రీచ్ కావాలనుకుంటున్నామో దానిని రీచ్ అయ్యే విధంగా చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి యోవాషు ఆలోచనతో ముగించి ప్రారంభమై మందిరమును కట్టించడంతో ఆయన ఏం చేశాడంట? సంపూర్తి చేశాను. ఈ పదం చూస్తున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం గుర్తు వస్తుందా? సృష్టి అంతా చేసి ఆయన ఏం చేశాడంటే సంపూర్తి చేశాడు అని. అంటే ఇంకా యోవాషు చేయాలనుకుందంతా కూడా ఏం చేసేసాడు. ఎవరి దానంతో? ప్రజల దగ్గరే తీసుకున్నాడు. అయితే ఇదంతా జరిగిన తర్వాత కింద ఒక వచనం చెప్తున్నాడు చూడండి. 13వ వచనంలో, వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అంటే యోవాషు రాగానే బలపరిచింది ఏమిటి అంటే మందిరాన్ని. ఆ మందిరాన్ని బలపరచడానికి ఎవరిని బలపరిచాడంటే యాజకులు, లేవీలు, యెహోయాదా అనే యాజకుడిని బలపరిచాడు. అంటే మందిరము బలపడాలంటే ఒకేసారి మనం మంత్రం వేస్తేనో మాయ చేస్తే మందిరం వచ్చేది కదా. మందిరం రావాలి అంటే యోవాషు చేసింది ఏంటంటే ముందు ఆలోచన, బలపరిచింది జనాన్ని, ధనాన్ని తెచ్చి అప్పుడు చేశాడు.
కాబట్టి ఈరోజు మనము కూడా ఆలోచన చేస్తున్నాము అంటే దానిని సాధించే వరకు దాని యొక్క వెనువెంటే మనము ఉండాలి. ఇక్కడ మీరు ఇద్దరు గుణాలని మీరు చూడాలి. యోవాషు యెహోయాదా ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకలాగే ఉన్నారు. ఎలాగో చెప్పనా, కష్టమైన సమయంలో యెహోయాదా యోధా రాజ్యంలో బిడ్డను తీసుకువచ్చి పెంచి రాజుగా చేసేదాకా యెహోయాదా విరామం అనేదే తీసుకోవాలి. ఇప్పుడు యోవాషు కూడా రాజ్యంలోకి వచ్చాక రాజ్యజనుల ప్రయోజనం కొరకు ఆలయము కట్టాలని, చక్కగా నిర్మాణం జరగాలని, దాని కొరకు పని చేయాలని, దాని కొరకు ధనం కావాలని, ఆ ధనాన్ని సరైన విధంగా ఖర్చు పెట్టాలని చెప్పే వరకు, ఆ పనిని పూర్తి చేసే వరకు అహర్నిశలు నిరంతరము వాళ్ళ కుటుంబాల కొరకు కాదు వాళ్ళు కష్టపడింది. ఎవరి కొరకు తెలుసా? దేవుని కొరకు. ఈరోజు చాలామంది దేవుని పనిలో ఏమవుతూ ఉంటారంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైనా దేవుని పనిలో మనం ఏం చేయాలా? ముందుకు వెళ్ళాలా. ఇంతకుముందు బాగా పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు నేను ఎందుకు పాడుతాను అని అంటూ ఉంటారు. ఇంతకుముందు బాగా ప్రార్థనలు చేసేవాళ్ళు ఆలస్యంగా వస్తూ ఉంటారు. ఇంతకుముందు అన్ని కూడికలలో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడికల సంఖ్యను తగ్గిస్తూ ఉంటారు. కూడికల సంఖ్య తగ్గిస్తూ మాటలు పెంచుతూ ఉంటారు. అర్థమవుతుందా? కానీ మనము మాటలు తగ్గించాలి, కూడికలను పెంచాలి. అవిశ్వాసాన్ని తగ్గించాలి, విశ్వాసాన్ని పెంచాలి. బద్ధకాన్ని తగ్గించాలి, కార్యాలను పెంచాలి. ఈరోజు అప్పుడే అక్కడ మీరు క్రొత్త నిబంధనలు ఏమంటాడంటే శరీరమును నీ గుడారం అంటారు కదా. శరీరమును నీ గుడారాన్ని, నీ శరీరాన్ని నువ్వు ఎలా బాగు చేసుకుంటావో యెహోయాదా రాజ్యాన్ని బాగు చేశాడు. యోవాషు రాజ్యంలో ఉన్న మందిరాన్ని బాగు చేశాడు. ఈరోజు నేనేం అడగాలనుకుంటున్నానంటే నీ కుటుంబానికి నువ్వు ఒక యెహోయాదాలాగా ఉండగలవా? నీ కుటుంబానికి నువ్వు ఒక యోవాషులాగా ఉండగలవా? యోవాషు యెహోయాదాలా ఉండడం అంటే ఏంటంటే ఓపికగా నిర్మాణాన్ని చేయాలి. లోపములు ఉంటే జ్ఞానంగా సరిదిద్దాలి, మూర్ఖంగా కాదు. ఎలా సరిదిద్దాలంట? జ్ఞానంగా సరిదిద్దాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, చివరికి దానిని ఏం చేశారంటే యథాస్థితికి నిలవబెట్టారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 14వ వచనం. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకు యెహోయాదా యొద్దకును తీసుకుని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు. ఈరోజు చాలామంది చాలా సంపాదనలో బాగుంటారు కానీ దేవుడికి ఇచ్చే దగ్గర చాలా పాచిగా ఉంటూ ఉంటారు, చాలా పిసనారిగా ఉంటూ ఉంటారు. మాటలలో విశ్వాసాన్ని చూపిస్తారు కానీ క్రియలలో విశ్వాసంలో వెనకపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ మందిరము నిర్మాణము జరిగింది అంటే అక్కడ శ్రామిక కష్టము ఉంది, ధనము యొక్క దాతృత్వము కూడా ఉంది. ఈరోజు మన కుటుంబము చక్కటి స్థితిలోకి వెళ్ళాలి అంటే కుటుంబం కొరకు ఎలా కష్టపడతామో, కుటుంబం కొరకు ధనాన్ని ఎలా సేవ్ చేస్తామో అక్కడ వాళ్ళు కూడా అదే చేశారు. కానీ ఈరోజు మనము సంఘం అభివృద్ధి పొందాలనుకుంటాం, మనము అభివృద్ధి పొందాలనుకుంటాం, విశ్వాసపరులం అనుకుంటాం. కానీ ఇచ్చే కానుకల దగ్గర మనం ఏమైపోతామంటే తేలిపోతాం. ప్రార్థన జరిగించుకునే కుటుంబాల దగ్గర ఏమైపోతామంటే తేలిపోతూ ఉంటాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అంటూ ఉంటాం. కానీ నెలకి ఒక్కరోజు మీ కుటుంబంలో ఏమీ లేదు, వాక్యం చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం అన్నా కూడా మనసు లేని కుటుంబాలు ఈరోజు స్థానిక సంఘంలో ఉన్నాయి. నిజమంటారా అబద్ధం అంటారా? మరలా భక్తిగా మాట్లాడుతూ ఉంటారు, భక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ భక్తి అనేది మాట్లాడడంలో కాదు కానీ ప్రవర్తించడంలో చాలా అవసరం. యెహోయాదా దేవుని దృష్టికి ఇటు ఇంటికి ఎలా ఉన్నాడంట? మంచివాడు అనిపించుకున్నాడు. ఈరోజు నీవు దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకుంటున్నావా? అసలు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వేసుకున్నావా? దేవుడి దృష్టిలో నేను మంచివాడినేనా? అసలు దేవుడు నన్ను మంచివాడిగా లెక్కిస్తాడా? ఎందుకు లెక్కించాలి దేవుడు నిన్ను? నువ్వేం చేసావని? యోవాషును మంచివాడిగా ఎందుకు లెక్కించాలంటే మందిరాన్ని బాగు చేశాడు, జనాలను మోటివేట్ చేశాడు,
యెహోయాదాని ఎందుకు మెచ్చుకోవాలి అంటే ఆ రాజ్యం దిక్కులేని స్థితిలో రాజ్యాన్ని దిక్కున్న స్థితిలోకి ఒక మంచి దిక్కులో పెట్టాడు. ఈరోజు నిజంగా నువ్వు సంఘములో దేవుడు నిన్ను మంచోడు అనిపించుకోవాలంటే సంఘం కొరకు నిస్వార్థంగా, ఎలా అంటండి, స్వార్థంగా కాదు, నిస్వార్థంగా దేవుని కొరకు నువ్వేం చేసావు. ఇక్కడ ఇన్ని చేశాడు కదా. యెహోయాదా ఎప్పుడు కూడా యోవాషు మీద ఏం చేయలా, పెత్తనం చేయలా. ఈరోజు చాలామంది ఏమవుతారు అంటే కొంత సీనియారిటీగా ఉన్నప్పుడు, కొంత బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు తెలియకుండా పెత్తనదారులుగా మారిపోతారు. సేవ చేయాల్సిన పరిచారకులే ఎలా మారిపోతారంట, పెత్తనదారులుగా మారిపోతారు. యోవాషును మాటను, యోవాషు గీతను ఎప్పుడు మించి యెహోయాదా ప్రవర్తించలా. కానీ యెహోయాదా చేత ఇతను పెరిగాడు. ఇతను పెరిగినప్పటికీ కూడా యోవాషు పనికి ఎప్పుడు అడ్డు రాలేదు. యోవాషు మాటని ఎప్పుడు తిరస్కరించలేదు. యోవాషు మీద ఎప్పుడు నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉండలేదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో కూడా ఒక యెహోయాదాలాగా నీ కుటుంబానికి నువ్వు ఉండగలుగుతున్నావా? నీవు కూడా యోవాషులాగా ఒక బేబీని రెడీ చేయగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని రెడీ చేయగలుగుతున్నావా? నీ సంఘాన్ని రెడీ చేయగలుగుతున్నావా? నువ్వేమి చేయకపోతే అంటే నువ్వు ఎందుకు వస్తావంటే చక్కగా ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చి చెప్తున్న వాక్యాలన్నీ చక్కగా వింటూ రాసుకుంటూ బైబిల్ దులిపి మళ్ళీ ముగింపు అయిపోయిన తర్వాత ఆమెనని చెప్పి మళ్ళీ ఎప్పుడు కనపడతావు? మరలా ఎప్పుడండి? మరలా ఇప్పుడు నిన్నేమనాలి మేము? క్రైస్తవుడు అనాలి, భక్తిపరుడు అనాలి, భక్తిపరురాలు అనాలి. మీ ఇంట్లో చావత్తే రావాలా? ఆ చచ్చిపోయిన వాళ్ళు బాప్తిసం తీసుకోరు, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎన్నడూ ప్రార్థనకి రారు, కానీ వాళ్ళకి మేము రావాలా? అక్కడ పోతే పోనీ మంచినీళ్ళు ఎవరు? అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనము మన కుటుంబాన్ని స్థిరపరచాలన్న మనసు మనకి లేదు. దేనిలో? వాక్యములో. దేనిలో స్థిరపరచాలని కోరిక ఎక్కువ ఉంది మనకి? ధనములో. దేనిలో అండి? మన బిడ్డల కోసం ఆస్తిని సమకూరుస్తూ ఉన్నాం కానీ మన బిడ్డల కోసం భక్తిని మనం సమకూర్చట్లా. అందుకే మనకి యోవాషు లాంటి బిడ్డలు ఎందుకు లేరు అంటే ఇందుకే లేరు. ఎక్కడా కూడా యోవాషు ఎవరికి ఎదురు తిరగలే. ఇక్కడ మరలా ఇక్కడ ఇలా బాండింగ్ మీరు చూడండి. యెహోయాదా యోవాషుకి ఎప్పుడు ఎదురు పలకలేదు. యోవాషు ఎప్పుడు కూడా యెహోయాదాకి వ్యతిరేకముగా, అతన్ని కించపరిచేటట్లుగా, అతన్ని అవమానించేటట్లుగా అటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకోకుండా వాళ్ళ సహవాసాన్ని వాళ్ళు బలంగా ఉంటూ దేనిని బలపరిచారు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? మనం కలిసి ఉంటేనే ఏం చేయగలం. అలా కాకుండా యెహోయాదా పని యెహోయాదా చేసుకుని పోతూ యోవాషు పని యోవాషు చేసుకుంటూ పోతూ ఉంటే ఆ పని ఎప్పుడైనా అభివృద్ధి పడిద్దా? అంటే పని అనేది ఎలా చేయాలంటే విడివిడిగా చేయడం కాదు. పని ఎలా చేయాలంట? కలిసి చేసుకోవాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఫోను ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి. కుటుంబంలో మా అబ్బాయి వచ్చి ఇది ఇక్కడ ఫోను ఇక్కడ ఉండకూడదు ఇక్కడ పెట్టాలి అని మా అబ్బాయి తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. నేను అక్కడ ఎందుకు పెట్టానంటే అక్కడ పని ఉందని. మరలా నేను తీసుకెళ్ళి ఏం చేస్తాను? మరలా నేను అక్కడ పెడతాను. ఇది ఆడికి తెలియక మరలా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ పెడతాడు. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ పని ఏమవుదంట? సరిగా జరగదు. ఇప్పుడు ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే స్థానిక సంఘములలో, కుటుంబములో మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఎవరితో? దేవునితో అవ్వాలి, కుటుంబ సభ్యులతో కూడా అవ్వాలి. ఈరోజు కుటుంబ సభ్యులలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎడముఖము పెడముఖము పెట్టుకుని కోప రాగద్వేషాలు పెట్టుకునే ఉండే రిలేషన్స్ కూడా మన మధ్యలో ఉన్నాయి. మరలా మనం ఎవరు? క్రైస్తవులు. మనకు ప్రథమ ఆజ్ఞ ఏంటి? మరలా దేవుని ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? మరలా పొరుగువారిని ప్రేమించి. నిన్ను వల్లే పొరుగువారిని పక్కన పెడితే నీ కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళు ఈరోజు ఉన్నారు, సంఘాన్ని ప్రేమించిన వాళ్ళు ఇంకా ఉన్నారు. మరలా ఏం చెప్తారంటే క్రైస్తవులు అని చెప్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కలిసి చేసిన పనిలో వీళ్ళ దగ్గర పనంతా అయిపోయాక ఏం మిగిలిందంట? ధనం మిగిలింది. ఈ ధనం మిగిలితే ఈ ధనాన్ని వాళ్ళ స్వార్థానికి కూడా ఉపయోగించలా,
మళ్ళా ఆ ధనాన్ని దేవుని పరిచర్య కొరకు వాళ్ళు ఉపయోగించారు. అయితే నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ కూడా అడగాలని ఆలోచన చేస్తూ ఉన్నా. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనం ఎప్పుడైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి ఒక పని ఎప్పుడైనా చేయగలిగామా? నా ప్రశ్న అర్థమైందా? సరే, నువ్వెప్పుడైనా సంఘంలో ఈ పని చేయించండి అని నీ కుటుంబం తరపున ధనాన్ని ఎప్పుడైనా సంఘం కొరకు వీక్షించావా? ఖర్చు పెట్టావా? మరి నువ్వు ఎంతకాలం నుంచి సంఘానికి వస్తున్నావు అని ఒకవేళ క్వశ్చన్ వేసుకుంటే ఎంతకాలం ఉంటుంది ఇంచుమించుగా? అంటే చాలా కాలం నుంచి సంఘానికి వస్తాం, కానీ సంఘంలో ఏవి ఎలా ఉన్నాయో, ఏవి పని చేస్తున్నాయో, ఏవి అవసరం ఉన్నాయో, ఏవి అవసరం లేవో అవేవి కూడా నీకేంటంట తెలియదు. నీకు తెలిసిందేంటి? మరలా కుర్చీ శుభ్రంగా ఉంటుంది, వస్తాం, ఆరాంసే కూర్చుంటాం, పక్కన కుర్చీలో బైబిల్ పెడతాం, ఇటు పక్కన కుర్చీలో ఇంకో కచ్చిపు కొట్టు ఒకటి పెడతాం. అంటే మన పక్కన ఏం కావాలి? ఇటు ఒకటి ఖాళీ కావాలా, ఇటు ఒకటి ఖాళీ కావాలా? ఎన్నడైనా ఒక 5 కుర్చీలు పోనీ నీ కుటుంబం తరపు ఇవ్వాలి అని మనసు ఉండిద్దా? వాడుకోవడానికైతే మనం వాడుకుంటూ ఉంటాం, కానీ నేను వాడుకోవాలి అంటే ఒక వస్తువు ఉండాలి కదా అని ఎప్పుడైనా ఇస్తామా? అంటే ఇక్కడ యోవాషు ఏం చేశారంటే, వాళ్ళు దేవుని పనిని జరిగించడం కొరకు ధనాన్ని, శ్రామికమైన కష్టాన్ని ఖర్చు పెట్టారు. ఈరోజు మనము కూడా దేవుని మందిరము బాగుండాలి అంటే మనమే కష్టపడాలి, మనమే ధనాన్ని ఇవ్వాలి. అదేంటి వాళ్ళు ఇవ్వట్లేదు కదా, వీళ్ళు ఇవ్వట్లేదు కదా అంటే, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నీ మనసు నిన్ను ప్రేరేపించి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే, స్థానిక సంఘములలో దేవుని కొరకు పనిచేసే స్థానిక సంఘ సభ్యులు ఉండడం లేదు. ఇదంతా చేయకుండా వచ్చి చాలా మాటలు చెప్తూ ఉంటారు. మరలా వీళ్ళకి ఒక భక్తి ఉండదు, ఒక పాడు ఉండదు, ఎన్నడూ దేవుడి కొరకు ఒకటి ఇచ్చిందో ఉండదు, ఏముంటుంది అంటే కడుపు నిండా నోటి నిండా మాటలు ఉంటాయి. ఏం మాటలు అంటే వ్యతిరేక భావజాలాలు, ఎదుటివాడి తప్పులు ఎత్తే భావజాలాలు. కానీ యెహోయాదా అలాంటి పనులు చేయలేదు. అలా చేయకపోవడం వల్ల అక్కడ కింద చెప్తూ ఉన్నాడు చూడండి, ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. వీళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి వస్తువులు చేయించారు. ఎందుకు? ఆ వస్తువులు మనం వాడుకోవాలి అనే ఆశతో. ఈరోజు వస్తువులు వాడుకోవాలని ఆశ ఉంటుంది, కానీ వస్తువులు ఇవ్వాలని ఆశ జనాలకు ఉంటుందా? నా ప్రశ్న అర్థమైందా మీకు? వస్తువులు అయితే ఆడుకోవాలి, వాడుకోవాలి, కానీ వస్తువులు దేవునికి ఇవ్వాలి అని అనిపిస్తుందా? అడగాలంటే ముందుంటాం, ఇవ్వాలంటే వెనకుంటాం. మరలా మనం ఎవరం? మరలా క్రైస్తవులు. మరలా మనకేముంది దేవుని మీద? మరలా మన కుటుంబం మీద మనకేముంది? కానీ అన్నీ ఉన్నాయని చెప్తాం, కానీ ఏవి మనకి లేవు. అప్పుడు యోహాను పత్రికలు ఏమంటాడంటే, నువ్వు అబద్ధికుడివి. ఎవరంటండి? నువ్వు అబద్ధికుడివి, అంతే కదా. అయితే అక్కడ చెప్తున్నాడు, యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. నిత్యము అక్కడ ఏం జరుగుతుందంట? దహన బలులు. నిజంగా మనము నెలకి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? సంవత్సరానికి ఎన్ని ఉంటాయి? 52. మనం ఒక 30 మంది కుటుంబ సభ్యులు కదా, ఏదో ఒక పలహారం మనం ఒక్కొక్క కుటుంబం ఇస్తే సంవత్సరానికి 2 సార్లు ఇస్తాం, ఇంకంతే కదా. 30 కుటుంబాలంటే 60 మంది. సంవత్సరానికి ఒక కుటుంబం 2 సార్లు ఇస్తే పలహారంలాగా ఆదివారం అయిపోయాక, ఓకేనా? ఎన్నిసార్లు ఇస్తాం సంవత్సరానికి? అలా ఇవ్వాలన్న మనసేనా మనకు ఉండిద్దా? మనకేంటంటే ఎందాక కూడా ఏమిస్తే తీసుకుందామన్న జనాల వైఖరిలోనే ఉండిపోదు. భక్తి అంటే ఏమిటి అంటే ఇవ్వడం. భక్తి అంటే ఏమిటంటే కష్టపడడం. భక్తి అంటే ఏమిటంటే పరిస్థితుల గురించి ఆలోచన చేయడం. భక్తి అంటే ఏంటంటే పరిస్థితులలో తప్పులు వచ్చినా కూడా దగ్గరుండి సరిచేయడం. ఇవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారంటే యెహోయాదా కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడితో నేను ఆపుతూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే మరి సమయం అయితే అయిపోయింది, కాబట్టి మరొక రోజున శుక్రవారం దీనిని మరొకసారి దీనిని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.